నా వీడియోలు చూసే నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అన్ని పార్టీల కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాల గురించి మాట్లాడినా, వ్యక్తిగతంగా ఏదైనా నేను పోస్టులు పెట్టినా ప్రతి ఒక్కరూ కూడా నా పట్ల ప్రేమతోనే వ్యవహరించారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గత 7 నెలలుగా కంటిన్యూగా వీడియోలు ఎక్కువగా పెట్టడం జరిగింది. మళ్ళీ టీడీపీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా నేను మొట్టమొదట వీడియో పెట్టాను. ఎందుకంటే ఏ సంకోచం లేకుండా నేను వీడియోలు ఎలా పెట్టగలుగుతున్నానంటే, అన్ని పార్టీలు వారు కూడా నాతో ప్రేమగా వీడియోల్లో ఎందుకు పలకరిస్తున్నారంటే, మనం మాట్లాడే మాటలు వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం మనం నోటికొచ్చింది మాట్లాడితే, వ్యక్తిగత దోషంలు చేస్తే మనం ప్రమాదం అంచుల్లో ఉంటాము అని ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గ్రామాలలో వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు పెద్దవాళ్ళందరూ బాగానే ఉంటారు, ఎమ్మెల్యేలందరూ బాగానే ఉంటారు, కార్యకర్తలు చితికిపోతారు. మీ కుటుంబాలు నాశనం అవుతాయి, మీ జీవితాలు నాశనం అవుతాయి. మీరు ఏ పార్టీ అయినా కావచ్చు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఒక వస్తువును పైకేస్తే అది ఖచ్చితంగా కింద పడుతుంది. ఒక బాల్ను గోడకేసి కొడితే మనం ఎంత స్పీడ్గా కొడతామో అంతే స్పీడ్గా వెనక్కి వస్తుంది. అదేవిధంగా మీరు మాట్లాడే మాట ఎలా ఉంటుందో అవతల వాళ్ళు స్పందించే తీరు కూడా అదే విధంగా ఉంటుంది. కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మనం సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఆచితూసి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి. నోటికొచ్చింది మాట్లాడితే అదే రీతిలో అవతల వ్యక్తులు కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. ఈరోజు ఒక పార్టీ అధికారంలోకి ఉండొచ్చు, రేపు మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. కానీ కార్యకర్తలు మీ గ్రామాలలో మీరు తిరగాల్సి ఉంటుంది, మీ మిత్రుల మధ్య, మీ శ్రేయోభిలాషుల మధ్య మీరు తిరగాల్సి ఉంటుంది. రాజకీయాల కోసం స్నేహితుల్ని దూరం చేసుకోకండి, రాజకీయాల కోసం వ్యక్తిగత దూషణలు చేయకండి, రాజకీయాల కోసం ప్రమాదాలు కొని తెచ్చుకోకండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నేను ఏ పార్టీని నెత్తిన పెట్టుకోలేదు, ఏ ఎమ్మెల్యే ఇంటికి నేను వెళ్ళలేదు, ఏ పార్టీ జెండా నేను కప్పుకోలేదు. చాలామంది అంటుంటారు, పేటీఎం గాడు అంటారు, డబ్బులు తీసుకున్నాడు అమ్ముడు పోయారు అని అంటుంటారు. కానీ ప్రతి వ్యూవర్కి, ప్రతి ఒక్కరికి, నా వీడియో చూసేవారికి ఖచ్చితంగా తెలియాలి, నేను గత 5 సంవత్సరాలలో ఏ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళలేదు, ఏ రాజకీయ నాయకుడికి నమస్కారం చేయలేదు, ఏ ప్రచారాలలో పాల్గొనను లేదు. నా అభిప్రాయాలను, నాకు నచ్చిన పార్టీని, నాకు నచ్చిన రాజకీయ నాయకుడిని ఆయన తరపున మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్ పార్టీని అభిమానించాను, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు ముగ్ధుడయ్యాను, జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందాను, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పేదవాడికి మంచి జరిగింది అని నమ్ముతూ ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. అలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నానని వ్యూస్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో అవతల వ్యక్తులపై నేను చంద్రబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే మరో కార్యకర్తను కానీ నోటికొచ్చింది వ్యక్తిగత దూషణలు ఎప్పుడూ చేయలేదు. కావాలంటే నా వీడియోలన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాను, తిట్టలేదు. ప్రశ్నించడం వేరు, తిట్టడం వేరు. ప్రశ్నించడం ప్రతి పౌరుడు హక్కు. అవతల వాళ్ళని తిట్టడం అది ప్రజాస్వామ్యానికి విఘాతం, అది నేరం, క్రిమినల్ చర్య. నోటికొచ్చింది మాట్లాడటం, అవతల వాళ్ళను బాధ పెట్టడం తప్పు. కానీ రాజకీయాలలో నీ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు ఉంది నీకు.
తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పే రైట్ నీకుంది. ఆ పని నేను చేశాను. ఈరోజు నేను నా నియోజకవర్గంలో అటు టీడీపీ కార్యకర్తలతోనూ, జనసేన కార్యకర్తలతోనూ, బీజేపీ కార్యకర్తలతోనూ, నాయకులతోనూ, మాజీ ఎమ్మెల్యేలతోనూ, ఎమ్మెల్యేలతోనూ నేను స్నేహపూర్వకంగా ఈరోజు ఉండగలుగుతున్నానంటే, యథేచ్ఛగా నేను తిరగగలుగుతున్నానంటే దానికి కారణం నా ప్రవర్తన. ఎందుకంటే నేను సమస్య పట్ల స్పందిస్తానే కానీ రాజకీయాలలో మనం చేసే పనుల పట్ల స్పందిస్తానే కానీ వాళ్ళ వ్యక్తిగతం నాకెందుకు, ఎవరు ఎలా పోతే నాకెందుకు. అదేవిధంగా నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తాను. అది ఏ పార్టీ వారైనా వాళ్ళు బాధపడుతుంటే ఖచ్చితంగా వెళ్ళి పలకరిస్తాను. ఓడిపోయిన నాయకుల్ని ఖచ్చితంగా మనం అధికారంలో ఉన్నప్పుడు పలకరించకపోవచ్చు. ఓడిపోయిన వాళ్ళని ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి అన్నది నా సిద్ధాంతం. అదేవిధంగా నా నడవడిక కూడా ఏ పార్టీల దగ్గరకు వెళ్ళకుండా గత 5 సంవత్సరాలుగా కూడా స్వతంత్రంగా నేను ఇండివిజువల్గా వీడియోలు నా అభిప్రాయాలను మాత్రమే తెలియజేశాను. కాబట్టి ఈరోజు నేను కూటమి పార్టీని ఆహ్వానించగలుగుతున్నాను. ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉండి టీడీపీ పార్టీ మరియు జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తాయి. యాక్చువల్గా ప్రతిపక్ష హోదా జనసేన పార్టీకి వచ్చింది. వీళ్ళు ఎలా స్పందిస్తారు, వాళ్ళ ఇచ్చిన హామీలు వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా నేను మాట్లాడతాను. కానీ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతాను. కాబట్టే నా వీడియోల్లో నా వ్యక్తిగతంగా ఏ మెసేజ్లు చేసినా, ఏదైనా నేను కార్యకర్తలతో వ్యక్తిగతంగా నా అభిప్రాయాలను పంచుకున్న అన్ని పార్టీల వారు కూడా భేదాభిప్రాయం లేకుండా నాకు విశేష తెలుపుతుంటారు, శుభాకాంక్షలు తెలుపుతారు, అభినందనలు తెలుపుతారు, ప్రేమగా పలకరిస్తారు. దానికి కారణం నేను కూడా వివిధ పార్టీల వారు కామెంట్లు పెడితే శత్రువులాగా చూడను. ఎవరైనా వ్యక్తిగతంగా దూషిస్తే వాళ్ళకు ఆ కామెంట్లు తగిన రీతిలో స్పందిస్తానే కానీ వీడియోల్లో ఎక్కడ కూడా వ్యక్తిగతంగా దూషించటం అంటూ ఉండదు. సమస్య పట్లే మాట్లాడుతాను. కాబట్టి కార్యకర్తలారా, మీరు ఏ పార్టీ అయినా సరే మీ గ్రామాలలో కానీ మీ పట్టణాల్లో కానీ మీరు క్షేమంగా ఉండాలంటే మీరు వ్యక్తిగత దాడులకు వెళ్ళొద్దండి, వ్యక్తిగత దూషణలకు వెళ్ళొద్దండి. ఈరోజు మనదవ్వచ్చు, రేపు వాళ్ళదవ్వచ్చు. ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మీ కుటుంబాలని ప్రమాదం అంచుల్లోకి తీసుకెళ్ళొద్దండి. మీరు వ్యక్తిగతంగా గాయపడకండి, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి అని ఈ వీడియో ద్వారా ప్రతి పార్టీ కార్యకర్తకు తెలియజేస్తూ, నాయకులు అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఖచ్చితంగా ఈ వ్యక్తిగత దాడులపై స్పందించాలి. వాళ్ళు ఇవి కట్టడి చేయాలి. నాయకులను, కార్యకర్తలను సన్మార్గంలో నడిచేటట్లు చేయాలి. కానీ చూస్తూ ఊరుకుంటే అది ప్రజాస్వామ్యానికి విఘాతం అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై హింద్.